ఇదెక్కడి రాజకీయం పవన్ సార్? ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టింది మీరు. ప్రజా సమస్యల పట్ల ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టి పొత్తులతో అధికారంలోకి వచ్చారు. చాలా బాగుంది. పిఠాపురంలో సంక్రాంతి పండుగకు వేడుకలకు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారిని పొగిడే కార్యక్రమంలో మేము ఎవరేమనుకున్నా, కార్యకర్తలు ఎలాగైనా కొట్లాడుకున్నా మేమైతే కలిసే ఉంటాం. మా భావజాలాలు ఇద్దరివి కూడా బాగా కలిసిపోతాయి. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు. ఖచ్చితంగా మీరందరూ కూడా అది అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాల్సిందే, తప్పదు అని పవన్ కళ్యాణ్ సార్ చెప్తుంటే ఇక అయిపోయిందిరా స్వామి. ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టి ప్రశ్నించడమే మానేశాడు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సూపర్ 6 హామీలు ఈ ఎరకు నెరవేర్చలేదు. రాష్ట్రంలో రోడ్ల గురించి ఆలోచించలేదు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అవుతుంటే ఆలోచించలేదు. ఉచితంగా విద్య వైద్యం అందాల్సిన చోట ఇప్పుడు ఉచిత విద్య వైద్యం పూర్తిగా నాశనం అవుతుంటే ప్రశ్నించలేదు. రాష్ట్రంలో ధరలు కొండెక్కిపోతుంటే దాని గురించి పట్టించుకోలేదు. 20,000 కోట్లు దాదాపు కూడా ప్రజలపై కరెంటు ధరలు భారం పడితే దానిపైన కూడా ప్రశ్నించలేదు. ఇక దేని గురించి మీరు ప్రశ్నిస్తారు పవన్ సార్? నేను 15 ఏళ్ళు 20 ఏళ్ళు చంద్రబాబు గారితో కలిసి ఉంటాను, మా భావజాలాలు కలిసిపోయినాయి, మీరు ఖచ్చితంగా మీరు కూడా ఒప్పుకోవాల్సిందేను. మీకు ఏ అన్యాయం జరిగినా, మిమ్మల్ని ఎవరు కొట్టినా సహించాల్సిందేను. నాయకత్వ లక్షణాలు మీరు నేర్చుకోవాలి. అలా అయితేనే ముందుకెళ్ళగలుగుతాం. తప్పదు మరి. రాష్ట్రం బాగు గురించి మనం కలిసే ముందుకెళ్ళాలి. రాష్ట్రం బాగు గురించి ముందుకెళ్ళాలా? ప్రజా సమస్యల గురించి మీరు ప్రశ్నించరా? రాష్ట్రంలో కోడి పందాలు ఆడుతుంటే ప్రశ్నించరా? గోదావరి జిల్లాల్లో కోడి పందాల గురించి పొగుడుతారా? కోర్టు ఆర్డర్స్ను ధిక్కరిస్తారా? హైకోర్టు జూదాలను ఎంకరేజ్ చేయకూడదు, కోడి పందాలు ఆడకూడదు అని చెప్పినా కానీ, తీర్పులు ఇచ్చినా కానీ మీరు పట్టించుకోరా? ఇది ఎక్కడ రాజకీయం సార్? ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన వ్యక్తి ఈరోజు ఎందుకు ప్రజా సమస్యలపై మీరు ప్రశ్నించట్లేదు? ఎందుకు ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చట్లేదు? ఎందుకు ఇచ్చిన హామీల పట్ల మీరు సైలెంట్గా ఉంటున్నారు? పిఠాపురం సంక్రాంతి వేడుకలలో మీరు మాట్లాడుతూ మీరు మీ చంద్రబాబు గారు భావజాలాల గురించి, మీ ఇద్దరు భావజాలాలు కలిసిపోయినాయని, ఇలాగే మనం ముందుకెళ్తామని చెప్తుంటే కార్యకర్తలు మన పరిస్థితి ఇంకా ఇంతేనా, మనం ఎప్పటికీ కూడా జెండా కూలీలుగా మారిపోవలసిందేనా, మనకు నాయకత్వం అనేది రాదా, మనం ప్రతి నియోజకవర్గంలో కూడా జెండా కూలీలుగా మారి తెలుగుదేశం పార్టీ నాయకుల కింద బతకాల్సిందేనా? ఇదే ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు అనుకుంటున్నాడు. కార్యకర్తలకు ఏం ఒరిగిందని మీ వల్ల? రేపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్లో చంద్రబాబు గారు ఎవరైతే మీ జనసేన పార్టీ కార్యకర్తగా నిర్ధారిస్తారో వాళ్ళకే మీరు టికెట్లు ఇస్తారు. మీ పార్టీలో కష్టపడిన వారికైతే టికెట్లు రావు. ఎందుకంటే టీడీపీ పార్టీ నుండి ఎవరినో ఒకరిని తీసుకొస్తారు, జనసేన పార్టీ టికెట్ ఇస్తారు. ఇతనే జనసేన పార్టీలో చేరాడు, ఇతను జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు అని మీరు కండువా కప్పుతారు. అప్పటికప్పుడు కండువా కప్పటం, అప్పటికప్పుడు టికెట్ ఇవ్వటం. ఆ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళంతా కూడా జెండా కూలీలుగా మారేసి మీరు చేసే పనులకు ఏమీ చేయలేక అయోమయ స్థితిలో ఉండటం తప్ప మీ వల్ల అటు కార్యకర్తలకు మేలు జరగదు, మీ వల్ల రాష్ట్రానికి మంచి జరగదు ఎప్పటికీ. ఎందుకంటే ప్రజా సమస్యల గురించి పట్టించుకొని వాళ్ళు, ప్రజా సమస్యల గురించి పోరాటం చేయని వాళ్ళు ఎప్పటికీ అధికారంలో ఉన్నా కానీ ప్రజలలో మంచి నాయకుడిగా పేరు తెచ్చుకోలేరు అనేది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని సంవత్సరాలైనా పొత్తులో ఉండండి, ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తారు. పరిపాలన బాగలేకపోతే మరో 20 పార్టీలతో మీరు ఎలక్షన్లోకి ప్రజల ముందుకు వచ్చినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి ఇచ్చిన హామీల పట్ల మీరు చిత్తశుద్ధితో ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ మాట నిలుపుకోవాలి, ముందుకు సాగాలి అని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను.